ఫ్రెండ్స్, నేను వినయ్. మీరు చూస్తున్నారు వెన్ను ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లో వైరింగ్ ఎలా ఉంటే టీవీకి ఏం ప్రాబ్లం కాకుండా ఉంటుంది మరియు దానిని ఎలా సరి చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంట్లో టీవీ కానీ మిక్సీ కానీ ఆన్ చేసినప్పుడు అప్పుడప్పుడు టీవీ ఆఫ్ అయ్యి ఆన్ అవ్వడం అయితే గమనిస్తూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఫుల్ వీడియోని అయితే చూడండి. ఈ వీడియో ఎలక్ట్రికల్ నాలెడ్జ్ లేని వారికి అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ ఈ ప్రాబ్లం ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్న ఎలక్ట్రీషియన్తో సరి చేయించుకోండి. ఈ ప్రాబ్లం ఉన్నట్టయితే టీవీ ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ముందుగా ఇన్వర్టర్ వైరింగ్ లేని ఇంట్లో ఎలా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది హాల్ బోర్డ్ అనుకోండి. ఇది టీవీ బోర్డు. అంటే హాల్ బోర్డ్ అంటే ఇలాంటి బోర్డులు చాలా అయితే ఉంటాయి, కానీ ఇక్కడ చూపించడానికి పాసిబుల్ కాదు కాబట్టి 2 బోర్డులతో అయితే చూపిస్తున్నాను. ఈ హాల్ బోర్డుకి చూసినట్టయితే సపరేట్గా ఎంసీబీ ర్యాక్ అయితే వైర్ ఉంది. అలాగే టీవీ వైర్ కూడా ఎంసీబీ ర్యాక్ సపరేట్ అయితే ఉంది. ఇలా ఉన్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే 80% రాక రావు. కానీ కొంతమంది ఎలక్ట్రీషియన్లు ఏం చేస్తారంటే, ఈ టీవీ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు సపరేట్ వైర్ ఎంసీబీ బోర్డు దాకా లాగకుండా ఈ దగ్గర ఉన్న బోర్డు ఏదైతే ఉందో ఈ టీవీ వైర్ని ఈ బోర్డులో అయితే కనెక్ట్ చేస్తారు. ఇలాంటప్పుడు ఈ బోర్డులో ఫ్యాన్ కానీ లైట్ కానీ ఏమైనా హెవీ లోడ్ వస్తువులు స్విచ్ ఆన్ చేసినప్పుడు టీవీ అయితే ఆన్ ఆఫ్ ప్రాబ్లం ఖచ్చితంగా అవుతుంది. దీనికి సొల్యూషన్ వచ్చేసరికి టీవీ బోర్డు దగ్గర నుంచి సపరేట్ వైర్ లాగి ఎంసీబీ బోర్డులో సపరేట్ ఎంసీబీ ఇచ్చినట్లయితే ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఇన్వర్టర్ వైరింగ్ ఉన్న ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇన్వర్టర్ అవుట్పుట్ అనుకోండి. ఆ వైర్ని ఏం చేస్తారంటే కొంతమంది ఒక బోర్డు నుంచి ఒక బోర్డుకి లూపింగ్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా ఎన్ని బోర్డులు ఉంటే అన్ని బోర్డులకైతే లూపింగ్ చేస్తూ ఉంటారు. ఎలాంటి ఎంసీబీ కనెక్షన్ అయితే మిడిల్లో ఇవ్వరు. ఇలాంటప్పుడు ఏదైనా బోర్డులో ఫాల్ట్ వచ్చినప్పుడు అన్ని బోర్డులలో పవర్ పోతుంది అండ్ ఇన్వర్టర్ మీద కూడా చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఇలా ఉన్నప్పుడు కూడా ఏ బోర్డులో ఫ్యాన్ ఆన్ చేసినా కూడా టీవీ ఆఫ్ ఆన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా కొంతమంది ఇలా కూడా చేస్తుంటారు. ఒకటే వైర్ని అన్ని బోర్డులలో లూపింగ్ చేసుకుంటూ వచ్చి ఇన్వర్టర్ అవుట్పుట్ దగ్గర ఒక ఎంసీబీ పెట్టి దానికైతే కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు కూడా ఏ ఒక్క బోర్డులో ప్రాబ్లం వచ్చినా అన్ని బోర్డులలో పవర్ అయితే పోతుంది. ఇలా కాకుండా ఇన్వర్టర్ అవుట్పుట్ దగ్గరే ఒక ఎంసీబీ పెట్టుకొని ఆ ఎంసీబీ దగ్గర నుండి వచ్చిన అవుట్పుట్ని డిస్ట్రిబ్యూషన్ బాక్స్లోకి తీసుకొచ్చి డిస్ట్రిబ్యూషన్ బాక్స్లోనే 2-3 ఎంసీబీలు ఎక్స్ట్రా ఫిట్ చేసుకొని టీవీకి సపరేట్, అలాగే హాల్ బోర్డుకి, అలాగే ఎన్ని బోర్డులు అయితే ఉన్నాయో అన్ని బోర్డులకి వీలైనన్ని ఎంసీబీలు అయితే పెట్టుకున్నట్టయితే ఏ బోర్డులో పవర్ పోయినా ఆ బోర్డుకు సంబంధించిన ఎంసీబీ మాత్రమే ట్రిప్ అవుతుంది. అన్ని ఎంసీబీలు ట్రిప్ అవ్వవు. ఇలాగే షేకింగ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఇన్వర్టర్ ఫేస్ ఎక్కడైనా న్యూట్రల్కి టచ్ అయినా కూడా ఇన్వర్టర్ పాడవకుండా ఎంసీబీ ట్రిప్ అవుతుంది కాబట్టి ఇన్వర్టర్ కూడా సేఫ్. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఎలక్ట్రికల్ వీడియోలు అండ్ ప్లంబింగ్కి సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి.